నమస్కారం, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు మనం చేసే రెసిపీ క్రిస్పీ ఆలూ ఫ్రై. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్ లో ఎక్కువ రుచిగా ఉండే ఈ రెసిపీని మొదలు పెడదాం. ఆలూ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ 8 బంగాళదుంపలను తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ కారపొడి, తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి. బంగాళదుంపలను ఇలా స్లైసెస్ గా కట్ చేసుకొని వాటర్ లో వేసుకుందాం. బంగాళదుంపలలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీటిని 2 నుండి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఇలా చేయడం వలన ఆలూ ఫ్రై మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటుంది మరియు పొడి పొడిగా కూడా ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంపల ముక్కలను నీటిలో నుండి తీసి ఒక స్ట్రైనర్ లో వేసి ఆరబెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి వేడవ్వగానే ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడవ్వగానే జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుందాం. జీలకర్ర ఆవాలు చిటపటలాడగానే పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. నేను ఇక్కడ ఐరన్ కడాయి యూజ్ చేశాను, మీరు నాన్ స్టిక్ ప్యాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 7 to 8 మినిట్స్ వరకు మీడియం హై ఫ్లేమ్ పైన ఉడికించుకుందాం. ఐరన్ కడాయిలో చేయడం వలన తక్కువ ఆయిల్ లో ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. వీటిని మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుందాం. 7 నుండి 8 నిమిషాలు అయ్యాక ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఆలు గోల్డెన్ బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టకుండా ముక్కలు మెత్తబడి కరకరలాడే వరకు వేయించుకుందాం. కొద్దిసేపు అయ్యాక ఆలుని కలుపుకుందాం. ఆలు పీసెస్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ మరియు కసూరి మేతి వేసుకొని మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుందాం. మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మసాలాలు బాగా కలిసాయి. ఇప్పుడు వీటిని 2 నుండి 3 నిమిషాల వరకు ఉడికించుకుందాం. 3 మినిట్స్ అయ్యాక ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఆలు ఎంత చక్కగా ఉడికిందో. ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాం. మీరు ఈ ఆలూ ఫ్రై ని రోటీ, చపాతీ, పూరి అండ్ అన్నం పప్పుతో కూడా సర్వ్ చేయొచ్చు. మీరు కూడా ఈ ఆలూ ఫ్రై రెసిపీని ట్రై చేసి కమెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.